వైసీపీ నుంచి పెనమసూర్ టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు ఎమ్మెల్యే పార్థసారథి. అర్హత ఉన్నా మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారాయన. ఇప్పుడు టికెట్ విషయంలోనూ పక్కకు పెట్టడంతో టీడీపీ వైపు చూస్తున్నారు పార్థసారథి. ఇవాళ చంద్రబాబుతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. ఈ నెల 21న ఆయన టీడీపీలో చేరతారని తెలుస్తోంది. సంవత్సరాలు పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమం చేశాను. మంత్రి రాలేదనే అసంతృప్తి ఎవరికైనా సరే, మనకు అర్హత ఉండి మన అర్హతకు తగ్గ లబ్ధి మనకి గౌరవం మనకి లభించకపోతే అసంతృప్తి అనేది ఏ మనిషికైనా ఉంటుంది. ఒకవేళ నాకంటే మెరుగైన వాళ్ళకి వచ్చి నాకు రాకపోతే అసంతృప్తి అక్కర్లేదు, కానీ నేను ఎవరికి తక్కువ అని చెప్పేసి భావించలేదు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాకు మంత్రి గౌరవించి నాకు మంత్రి పదవి ఇచ్చి, మంత్రి ఏ పదవి చేసినా కూడా ఆ పదవి కోసం కష్టపడి, ఆ శాఖ కోసం కష్టపడి పనిచేసినండి. కాబట్టి నాకు అర్హత ఉంది. పార్టీ కోసం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నేను కష్టపడ్డాను. నాకు తగిన గుర్తింపు, గౌరవం లేదని కొంత అసంతృప్తి ఉంది. కానీ ఆ అసంతృప్తి మూలంగా నేను పార్టీకి దూరంగా ఉండటం, లేకపోతే నేను పార్టీ ప్రతి కార్యక్రమాన్ని గడపగడపగానండి ఏ కార్యక్రమం అయినా సరే చిత్తశుద్ధితోనే చేశాను. పెనమలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ను నియమించారు సీఎం జగన్. దీంతో పార్టీ మారాలని పార్థసారథి నిర్ణయం తీసుకున్నారు.